శ్రీమాత్రే నమః అండి. అందరికీ అఖండ ధనలాభం కలగజేసేటువంటి ధనదీపము లేకపోతే లక్ష్మీ దీపాన్ని మనం ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. దీపారాధన అనేది లక్ష్మీ స్వరూపం. ఏ ఇంటిలో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉంటుందండి. అయితే దీపారాధనల్లో కొన్ని ప్రత్యేక దీపారాధనలు ఉన్నాయండి. ఆ ప్రత్యేకమైన దీపారాధనలు వెలిగించడం ద్వారా అష్టలక్ష్ముల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అష్టలక్ష్ములు ఏకకాలంలో అనుగ్రహించేయాలి అంటే మన ఇంట్లో ధనదీపాన్ని లేదా లక్ష్మీ దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుందండి. ఈ లక్ష్మీ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ మీ ఇంట్లో ధనదీపము లేదా లక్ష్మీ దీపాన్ని వెలిగించాలండి. ఈ ధనదీపం ఎలా వెలిగించాలి అంటే ఈ పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఏర్పాటు చేసుకోవాలండి. ఈ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళానికి 3 చోట్ల కుంకుమ బొట్లు, గంధపు బొట్లు పెట్టుకోవాలి. ఈ రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో కొంచెం బియ్యం పోయాలి. బియ్యం ఒక కుప్పలాగా పోయాల్సి ఉంటుందండి. ఆ బియ్యంలో కొంచెం పసుపు, కుంకుమ కూడా వేయాల్సి ఉంటుంది. ఆ బియ్యం చుట్టూ గులాబీ పువ్వు వేయాలి. రూపాయి తీసుకుని రూ. 1 కాయిన్ వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2 మట్టి ప్రమిదలు తీసుకోవాలి. 2 మట్టి ప్రమిదలకి పూర్తిగా పసుపు రాసుకోవాలండి. పసుపులో గంగాజలం కానీ, రోజ్ వాటర్ కానీ కలిపి, లేకపోతే మామూలుగా మంచి వాటర్ అయినా కలిపి తడి పసుపు ఆ 2 మట్టి ప్రమిదలకి పూర్తిగా రాయాలండి. తడి పొడి లేకుండా రాయాలి. మధ్యగా ఖాళీ లేకుండా పూర్తిగా పసుపు రాయాలి. అలా 2 మట్టి ప్రమిదలకి పసుపు రాసిన తర్వాత ఆ రాగి పళ్ళెము లేకపోతే ఇత్తడి పళ్ళెంలో ఉన్నటువంటి బియ్యం మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో పసుపు రాసిన మట్టి ప్రమిదలో 3 యాలకులు వేయాలి. 3 లవంగాలు వేయాలి. కొద్దిగా కల్లు ఉప్పు వేయాలి. దాని మీద పసుపు రాసి రెండో మట్టి ప్రమిద ఉంచాలండి. బియ్యంలో పసుపు రాసిన మొదటి మట్టి ప్రమిద ఉంచి దానిలో 3 యాలకులు, 3 లవంగాలు, రాళ్ళ ఉప్పు పోసినాక మళ్ళీ పసుపు రాసిన ఇంకో మట్టి ప్రమిద ఉంచాలి. దానిలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేయాలి. ఆ 2 ఒత్తులు విడిగా వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాల్సి ఉంటుందండి. ఆ 2 ఒత్తులు కూడా ఉత్తర దిక్కు వైపు చూస్తూ ఉండేలాగా వెలిగించాలండి. దీన్నే ధనదీపం లేదా లక్ష్మీ దీపం అంటారండి. ఇలా ఆవు నెయ్యితో దీపం వెలిగించాక జవ్వాది పౌడర్ ఉంటుందండి. సుగంధభరితమైనటువంటి ద్రవ్యం. ఆ జవ్వాదిని ఆవు నెయ్యి వెలుగుతున్నటువంటి దీపంలో కొంచెం వేసుకోవాలి. ఇలా ధనదీపాన్ని లేదా లక్ష్మీ దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర బెల్లం పొంగలిని నైవేద్యంగా పెట్టాలండి. ఈరోజు లక్ష్మీ కమల వాసినియే స్వాహ అని చెప్పి మంత్రాన్ని 21 సార్లు చెప్పుకుంటూ ఉండాలి. ఈ ధనదీపం లేదా లక్ష్మీ దీపం గురువారం శుక్రవారం చాలా ప్రతిష్టం అండి. అలాగే ఈరోజు పంచమి తిథి న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు సోమవారం పంచమి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు సాయంత్రం కూడా ఈ విధంగా చేస్తే అద్భుత ఫలితం కలుగుతుందండి. ఈ విధంగా చేయటం వలన మనకి ఏంటంటే లక్ష్మీ హోమం చేసినటువంటి ఫలితం కలుగుతుందండి. ఆ దీపం కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉంచినటువంటి బియ్యంతో పొంగలి చేసుకొని ఆ పొంగల్ని కుటుంబంలో సభ్యులందరూ లక్ష్మీదేవికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలండి. ఆ ధనదీపానికి మనం ఉపయోగించినటువంటి మట్టి ప్రమిదలో ఉన్నటువంటి యాలకులు, లవంగాలు, కల్లు ఉప్పు వీటిని ఎవ్వరూ తొక్కని ప్లేస్లో చెట్టు మొదట్లో వేయాలి. అలానే పళ్ళెంలో బియ్యం చుట్టూ ఉంచినటువంటి గులాబీ పువ్వులు కూడా అది ఎవ్వరు తొక్కని ప్రదేశంలో మొక్కల్లో అయినా వేయాలి. ఆ బియ్యంలో ఉంచిన రూ. 1 కాయిన్ మాత్రం చాలా శక్తివంతమైనది. ఆ రూ. 1 కాయిన్ దీపం కొండెక్కిన తర్వాత మన పర్సులో దాచుకోవాలండి. శ్రీ మహాలక్ష్మీదేవి ఎల్లప్పుడూ మనకి రక్షలాగా ఉంటుందనే చెప్పాలి. మనకు డబ్బులు ఖర్చు కాకుండా అనేక మార్గాల్లో డబ్బులు వచ్చేలాగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఈ శక్తివంతమైనటువంటి ధనదీపము లేదా లక్ష్మీ దీపం వెలిగించి సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చండి. జీవితంలో డబ్బు పరంగా పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఆ పెద్ద కష్టాల నుంచి బయటపడడానికి ఉప్పుకు సంబంధించినటువంటి ఎలాంటి శక్తివంతమైన పరిహారాన్ని పాటించాలో తెలుసుకుందామండి.
జీవితంలో మనకి చాలా మందికి చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి పెద్ద పెద్ద కష్టాలుంటాయి. కొంతమంది చిన్న చిన్న అమౌంట్సే చాలా కష్టంగా అనిపిస్తాయి. కొంతమంది చాలా పెద్ద అమౌంట్‌లో చే ఈ చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న కష్టమైన, పెద్ద కష్టమైన డబ్బుల పరంగా సమస్య అంటే అది అందరికీ బాధే కదా! డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం, చిన్న మొత్తంలో గానీ, పెద్ద మొత్తంలో కానీ, డబ్బు అవసరానికి అందుబాటులో లేకపోవటం, డబ్బు పరంగా మనకు చిన్న కష్టం గానీ, పెద్ద కష్టం గానీ వచ్చిందంటే కారణం మన వంశంలో పూర్వీకులు స్త్రీలను ఏడ్పించారు అని అర్థం. ఎవరి వంశంలో అయితే స్త్రీలను ఏడిపిస్తారో వారి వంశంలో ఖచ్చితంగా కూడా డబ్బు పరంగా కష్టాలనేవి ఉంటాయండి. అలాంటప్పుడు స్త్రీల ఏడుపు, స్త్రీల శాపాలు పోవడానికి శుక్రవారం పూట మీ ఇంటి ఇల్లాలతో రాత్రి నిద్రించే ముందు ఉప్పుతో దిష్టి తీయించుకోవాలండి. ఇంటి ఇల్లాలు చేతిలో కల్లు ఉప్పు తీసుకుని యజమానికి 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో దిష్టి తీసి తర్వాత బయట పడేయాలండి. ఆ తర్వాత ఇంటి యజమాని నిద్రపోవాలి. ఇలా 3 శుక్రవారాలు రాత్రి యజమాని నిద్రించే ముందు ఇంటి ఇల్లాలు దిష్టి తీస్తే గనక వంశంలో ఉన్నటువంటి స్త్రీ శాపాలన్నీ కూడా పోతాయి. వంశంలో ఉన్న స్త్రీల ఏడుపులు పోతాయి. అప్పుడు డబ్బు పరంగా వచ్చే పెద్ద పెద్ద కష్టాలన్నీ తొలగించుకోవచ్చండి. ఫైనాన్షియల్‌గా మనకి చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా దాన్ని పోగొట్టే శక్తి నిమ్మకాయకి ఉంటుంది. పరిహార శాస్త్రంలో నిమ్మకాయలు చాలా శక్తివంతమైనవి. ఎప్పుడైనా సరే నిమ్మకాయ పులిహోర మన చేతులతో ఎదుటివారికి పంచిపెడితే డబ్బుపరమైన కష్టాలన్నీ తొలగిపోతాయి. నిమ్మకాయ పులిహోర తీసుకున్న వాళ్ళకి దోషాలు తొలగిపోతాయి. ఇచ్చిన వారికి కూడా దోషాలు తొలగిపోతాయి. ఆ శక్తి నిమ్మకాయ పులిహోరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి పులిహోర పంచేటప్పుడు చింతపండు పులిహోర కాకుండా నిమ్మకాయ పులిహోరతో పంచిపెట్టాలి. నిమ్మకాయలు రాహుకేతు స్వరూపాలండి. నిమ్మకాయలకు సమస్త దోషాలను తొలగించేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి బాగా డబ్బు పరంగా చిన్న కష్టాలొచ్చినా, పెద్ద కష్టాలొచ్చినా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు, లేకపోతే నామ నక్షత్రం ఉన్న రోజు, లేకపోతే పుట్టిన తిథి ఉన్న రోజు మీ చేత్తో 11 మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి. అప్పుడు డబ్బు పరమైనటువంటి ప్రతి కష్టం నుంచి కానీ, చిన్న కష్టం నుంచి కానీ బయటపడవచ్చు. అలానే డబ్బు పరంగా కష్టం వచ్చినప్పుడు ముష్ట ఆ డబ్బు ఈ సమస్యలొచ్చినప్పుడు ఈ దీపాన్ని వెలిగించుకోవటము, ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు గనక చేసుకున్నట్లయితే వీలైనంత వరకు తగ్గే అవకాశాలున్నాయండి. సరే అది అలా ఉంటే ఈరోజు మనకి సోమవారము పంచమితో కూడినటువంటి తిథి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఈ పంచమి తిథి అనేది. ఈరోజు కనుక మనం ఏం చేయాలి అంటే ఆ అమ్మవారికి ఈ ధనదీపాన్ని వెలిగించినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది. వీలైతే ఈరోజు ఈవినింగ్ కానీ, ఉదయం కానీ 10 గంటల లోపు ఈ దీపాన్ని గనుక వెలిగించినట్లయితే మనకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి. అండ్ అలాగే ఏంటంటే న్యూ ఇయర్ ఫస్ట్ రోజు మన ఇయర్ ఎలా హ్యాపీగా ఉండాలి అనుకుంటాం కదా! ఈ రోజు కనుక ఈ పరిహారం గనక చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. సంవత్సరం అంతా కూడా మనకి మంచిగా జరుగుతుంది అని చెప్పవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్.